హాయ్ ఫ్రెండ్స్, నేను మాధవి అగ్రికల్చర్. ఇక్కడైతే మేము కలుపు తీయడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, గడ్డ అయితే బాగుంది. కలుపు తీసాక చూపిస్తాను మీకు. అదిగోండి, కలుపు అయితే అలా కనపడుతుంది కదా. అయితే కలుపు తీస్తున్నాం. మనిషికి చేడు పడతాం ఫ్రెండ్స్. చేడు కూడా మనిషికి ఒక్కోటే పడతాము. చేడు అంటాక మళ్ళీ వేరే చేడు తిరుగుతాము. ఇక్కడైతే మీకు హాయ్ అని చెప్తున్నా. ఇదిగోండి, కలుపు అయితే ఎలా ఉంటుంది. ఇదైతే ముందు ఊడ్పు ఊడ్చుతారు, దాడవా ఊడుపు అంటారు తెలుసా ఫ్రెండ్స్. దాడవాకి ఊడ్చిన మొక్కలు ఇప్పుడుకి విత్తనాలు పడి మళ్ళీ మొలిసిపోతాయి. ఈ ఊడ్పుకి మొలిస్తే అవి తీయాలి. తీసేయకపోతే అదొక విత్తనం ఇదొక విత్తనం అయింది. చూస్తున్నారా, ఇక్కడ కలుపు తీసాక చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత నీట్గా తీసాము. కిందకైతే కలుపు బాగుంది. ఇప్పుడైతే తీసేసాము. అయితే మాతో పాటు రైతు కూడా తీస్తారు కలుపు. చూస్తున్నారా ఫ్రెండ్స్, రైతు కూడా తీస్తారు. ఇక్కడైతే ఇగోండి ఎంత నీట్గా తీసామో చూస్తున్నారా. వరి దుబ్బ అయితే ఎంత హెల్తీగా ఉందో. ఇది మందు వేసాక కలుపు తీయాలి ఫ్రెండ్స్, లేకపోతే గట్టిగా వద్ది. అదిగోండి అలా తీయాలి. చూడండి ఎంత బాగా తీస్తున్నాము. ఇక్కడైతే మేము చేతులు కడుక్కుని అన్నం తింటున్నాము. చూస్తున్నారా. చూడండి, ఇక్కడైతే నవ్వుతుంది ఒక అమ్మాయి. మా పిన్ని, ఈవిడ మా పిన్ని. అక్కడ ఒక ఆవిడ కూర్చున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే అన్నం తింటున్నాము. చూడండి, ఏం కూర అని అడిగితే నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడి నవ్వుతున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడైతే మొత్తం అందరం కలుపే తీస్తున్నాము. రైతు కూడా, అదిగోండి రైతు అతను తీస్తున్నారు. శుభ్రంగా అలా తీయాలి. మునానికి తిరగాలి. తిరగకపోతే కలుపు ఎక్కడన్నా ఉంటే వరిచేను కన్నా ఎత్తి ఎదిగిపోద్ది కలుపు అయితే. ఎంత బాగా తీయాలో ఫ్రెండ్స్. ఇవ్వండి చూపిస్తుంది చూడండి. మా ఫ్రెండ్ మొత్తం అందరం కలుపు తీయడానికే వచ్చాము. కలుపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకైతే చేంజ్ చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో. మా ఊరు పల్లెటూరులో ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.